హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీఎస్ఎస్సి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి బయాలజీ సబ్జెక్ట్లో మరొక ఇంపార్టెంట్ చాప్టర్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి అన్న చాప్టర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డూ ఆర్గానిజమ్స్ క్రియేట్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ దెమ్సెల్వ్స్, జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేస్తాయా అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic. Chapter 7 How do organisms reproduce, జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి. Before we discuss the mechanisms by which organisms reproduce, let us ask a more basic question. Why do organisms reproduce? ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాన్ని గురించి డిస్కస్ చేసే ముందుగా రీప్రొడక్షన్కి సంబంధించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని అడిగినట్టయితే, వై డూ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, ఆర్గానిజమ్స్ ఎందుకు రీప్రొడక్షన్ ప్రాసెస్ని జరుపుకుంటాయి. వై, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీప్రొడక్షన్? ఆఫ్టర్ ఆల్, reproduction is not necessary to maintain the life of an individual organism, unlike the essential life process such as nutrition, respiration or excretion. సో ఒక ఆర్గానిజం సర్వైవ్ అవ్వాలి అంటే అందుకు ఖచ్చితంగా న్యూట్రిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్ లాంటి లైఫ్ ప్రాసెస్ అనేవి ఖచ్చితంగా ఆ ఆర్గానిజమ్స్లో ఉండాలి. అయితే ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జీవించడానికి ఖచ్చితంగా అవసరం లేదు. Next, on the other hand, if an individual organism is going to create more individuals, a lot of its energy will be spent in the process. So, why should an individual organism waste energy on a process it does not need to stay alive? సో ఇలా మనం లివింగ్ ఆర్గానిజమ్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జీవికి ఖచ్చితంగా అవసరం లేదు. రీప్రొడక్షన్ జరగకపోతే కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి సర్వైవ్ అవుతాయి. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎక్కువ మొత్తంలో ఎనర్జీ కూడా ఖర్చు అవుతుంది. సో ఇంత ఎనర్జీని కూడా ఖర్చు పెట్టుకొని లివింగ్ ఆర్గానిజమ్స్ ఎందుకు రీప్రొడక్షన్ ప్రాసెస్ని జరుపుకుంటాయి? సో ఎందుకు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటాయి? వై? ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ టు డిస్కస్ ద పాసిబుల్ ఆన్సర్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఇలా మనకు జీవులు ఎందుకు రీప్రొడక్షన్ జరుపుకుంటాయో మనం ఈ లెసన్లో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఎవర్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, it is obvious that we notice organisms because they reproduce. If there were to be only one non-reproducing member of a particular kind, it is doubtful that we would have noticed its existence. ఒకవేళ ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ లేనట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం ఉందనుకుందాం, ఆ ఆర్గానిజంలో రీప్రొడక్షన్ జరగలేదు అనుకుందాం. సో ఆ ఆర్గానిజం కొన్ని రోజుల తర్వాత నువ్వు గుర్తించగలవా? దాని ఎగ్జిస్టెన్స్ ఉంటుందా పాపులేషన్లో? No. It is the large number of organisms belonging to a single species that bring them to our notice. How do we know that two different individual organisms belong to the same species? Next, ఇంకొక పాయింట్ ఏంటి? లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు ద సింగిల్ స్పీసీస్. ఒకే రకమైనటువంటి స్పీసీస్లో చాలా ఆర్గానిజమ్స్ ఉన్నాయి అనుకుందాం. హౌ డు వీ నో దట్ టూ డిఫరెంట్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ బిలాంగ్ టు ద సేమ్ స్పీసీస్? సో ఆ రెండింటిని చూసి ఇవి ఒకే స్పీసీస్ చెందినవి అని ఎలా చెప్పగలుగుతాం? యూజువల్లీ వీ సే దిస్ బికాస్ దే లుక్ సిమిలర్ టు ఈచ్ అదర్. ఎలా చెప్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. సో ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మనం చూస్తానే ఏమవుతుంది, వీళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తాం. ఒకవేళ కౌస్ చూసాం, ఈ కౌస్ పాపులేషన్లో రెండు కౌస్ కంపేర్ చేసుకున్నప్పుడు అది కవే ఇది కవే అని చెప్తాం. సో ఇలా పాపులేషన్లో రెండు ఆర్గానిజమ్స్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఎలా చెప్తాము అంటే అవి రెండు చూడడానికి సిమిలర్గా ఉంటాయి కనుక. సో దస్ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజం క్రియేట్ న్యూ ఇండివిజువల్స్ దట్ లుక్ వెరీ మచ్ లైక్ దెమ్సెల్వ్స్. సో ఇలా రీప్రొడక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఆర్గానిజమ్స్ అనేవి సేమ్ ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో రీప్రొడక్షన్ ఏం జరుగుతుంది? ఆర్గానిజమ్స్ క్రియేట్ న్యూ ఇండివిజువల్స్ దట్ లుక్ వెరీ మచ్ లైక్ దెమ్సెల్వ్స్. ఒక ఆర్గానిజము దాని పోలినటువంటి సేమ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి సిమిలర్ ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, డూ ఆర్గానిజమ్స్ క్రియేట్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ దెమ్సెల్వ్స్? ఆర్గానిజమ్స్ అనేవి ఎగ్జాక్ట్ కాపీస్ని
ప్రొడ్యూస్ చేస్తాయా అంటే ఆర్గానిజమ్స్ అనేవి సేమ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయా నౌ లుక్ అట్ సీ దిస్ ఆర్గానిజమ్స్ లుక్ సిమిలర్ బికాస్ దేర్ బాడీ డిజైన్ ఆర్ సిమిలర్ సో ఆర్గానిజమ్స్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ కానీ కౌస్ కానీ బఫెలోస్ కానీ ఇలా ఏ ఆర్గానిజమ్స్ తీసుకున్నట్టయితే రెండు ఆర్గానిజమ్స్ కంపేర్ చేసినట్టయితే అవి ఎలా ఉంటాయి సిమిలర్గా ఉంటాయి సేమ్గా ఉంటాయి ఇఫ్ బాడీ డిజైన్స్ ఆర్ టు బి సిమిలర్ ద బ్లూ ప్రింట్స్ ఫర్ దిస్ డిజైన్స్ షుడ్ బి సిమిలర్ సో బాడీ డిజైన్ సేమ్గా ఉంది దాంట్లో బ్లూ ప్రింట్స్ అంటే ఇప్పుడు కౌస్ తీసుకుంటే రెండు కొమ్ములు ఉంటాయి తోకుంటుంది 4 కాళ్ళు ఉంటాయి సో ఇలా మనం కొన్ని క్యారెక్టర్స్ కంపేర్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ సేమ్గా ఉంటాయి ఎగ్జాక్ట్ సేమ్గా ఉంటాయంటే ఏమని అర్థము వాటి యొక్క బ్లూ ప్రింట్స్ కూడా సేమ్గా ఉంటాయి అని దస్ రీప్రొడక్షన్ అట్ ఈస్ మోస్ట్ బేసిక్ లెవెల్ విల్ ఇన్వాల్వ్ మేకింగ్ కాపీస్ ఆఫ్ ద బ్లూ ప్రింట్స్ ఆఫ్ ద బాడీ డిజైన్స్ సో ఇలా రీప్రొడక్షన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది ఆర్గానిజమ్స్ పోలినటువంటి సేమ్ ఆర్గానిజం ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సినటువంటి బ్లూ ప్రింట్స్ అంతా కూడా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవుతూ ఉంటాయి ఇన్ క్లాస్ 9 we learned that the chromosomes in the nucleus of a cell contain information for inheritance of features from parents to next generation in the form of DNA deoxyribonucleic acid molecules సో మనం 9th క్లాస్లో కూడా చూసాం న్యూక్లియస్ అనేటటువంటి సెల్ ఆర్గనెల్లో క్రోమోజోమ్స్ అనబడేటటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ క్రోమోజోమ్స్ అనేటటువంటివి క్యారెక్టర్స్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పంపుతాయి అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడం జరిగింది సో ఇన్హెరిటెన్స్ ఏ ఫామ్లో ఉంటాయి డిఎన్ఏ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేటటువంటి మాలిక్యులర్ ఫామ్లో ఉంటాయి సో డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ లాంటి మాలిక్యులర్ ఫామ్లో ఉన్నటువంటి ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి దీన్నే మనము ఇన్హెరిటెన్స్ అనువంశికత అంటాము ద డిఎన్ఏ ఇన్ ద సెల్ న్యూక్లియస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ సోర్స్ ఫర్ మేకింగ్ ప్రోటీన్స్ సో ఈ విధంగా సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏనే సెల్లో ప్రోటీన్స్ తయారు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డిఎన్ఏ ఫామ్లో ఉంటుంది ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ చేంజ్డ్ డిఫరెంట్ ప్రోటీన్స్ విల్ బి మేడ్ డిఫరెంట్ ప్రోటీన్స్ విల్ ఈవెంటువల్ లీడ్ టు ఆల్టర్డ్ బాడీ డిజైన్స్ ఒకవేళ ఈ డిఎన్ఏలో ఏదైనా చేంజెస్ వచ్చినట్టయితే వాటి యొక్క ప్రోటీన్స్లో కూడా చేంజెస్ రావడం జరుగుతుంది వాటి ప్రోటీన్స్లో చేంజెస్ వచ్చినట్టయితే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ బాడీ డిజైన్స్ రావడం జరుగుతుంది సో డిఫరెంట్ బాడీ డిజైన్స్ వచ్చినట్టయితే ఆ ఆర్గానిజము ఉన్న ఆర్గానిజమ్స్ నుంచి కొద్దిగా వేరియేషన్ అనేటటువంటిది చూపడం జరుగుతుంది సో ఆర్గానిజమ్స్లో ఎగ్జాక్ట్ కాపీ రావాలంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి డిఎన్ఏ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఏం చేస్తుంది ఆర్గానిజమ్స్కి కావాల్సినటువంటి ప్రోటీన్స్ని తయారు చేస్తుంది ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి ఆర్గానిజమ్స్ బాడీ డిజైన్ ఏ విధంగా ఉంటుందో అలా మనకి ఈ ప్రోటీన్స్ అనేటటువంటివి డెవలప్ అవ్వడం జరుగుతుంది సో ఈ ప్రోటీన్స్ అన్ని డెవలప్ అయినట్టయితే ఆర్గానిజము దాని పోలినటువంటి ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది దేర్ఫోర్ ఏ బేసిక్ ఈవెంట్ ఇన్ రీప్రొడక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ కాపీ సో ఇలా మనకు రీప్రొడక్షన్లో మేజర్ పార్ట్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ డిఎన్ఏ కాపీ సో ఆర్గానిజమ్స్ అనేది ఇంకొక డిఎన్ఏ కాపీని ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు ఈ డిఎన్ఏ కాపీ ప్రిపేర్ చేసుకోవాలి ఆర్గానిజమ్స్ సెల్స్ యూజ్ కెమికల్ రియాక్షన్స్ టు బిల్డ్ కాపీస్ ఆఫ్ ది డిఎన్ఏ సో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల ఈ డిఎన్ఏ అనేటటువంటిది తయారవ్వడం జరుగుతుంది దిస్ క్రియేట్స్ 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ఏ రీప్రొడ్యూసింగ్ సెల్ అండ్ దే విల్ నీడ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ సో ఇలా మనకు ఒక డిఎన్ఏ ఉంటే అదే రకమైనటువంటి డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ ప్రొడ్యూస్ అయినటువంటి డిఎన్ఏ సపరేట్ అయ్యి మరొక సెల్ న్యూక్లియస్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది హవెవర్ కీపింగ్ 1 కాపీ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ద ఒరిజినల్ సెల్ అండ్ సింప్లీ పుషింగ్ ద అదర్ వన్ వుడ్ నాట్ వర్క్ బికాస్ ద కాపీ పుష్డ్ అవుట్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆర్గనైజ్డ్ సెల్యులర్ స్ట్రక్చర్స్ ఫర్ మెయింటైనింగ్ లైఫ్ ప్రాసెస్ సో ఈ విధంగా ఒక డిఎన్ఏ కాపీ ఒక సెల్లో ఉంటుంది ఇంకో డిఎన్ఏ కాపీని ఇంకో సెల్లోకి పంపడం జరుగుతుంది దేర్ఫోర్ డిఎన్ఏ కాపీయింగ్ ఈజ్ అకంపైన్డ్ బై ద క్రియేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ సెల్యులర్ ఆపరేటర్స్ అండ్ దెన్ ద డిఎన్ఏ కాపీ సపరేట్ ఈచ్ విత్ ఇట్స్ ఓన్ సెల్యులర్ ఆపరేటర్స్ ఎఫెక్టివ్లీ ఏ సెల్ డివైడ్స్ టు గివ్ రైజ్ టు 2 cells సో ఈ విధంగా ఆర్గానిజమ్స్లో సెల్స్లో డిఎన్ఏ ఉంటుంది ఈ డిఎన్ఏ అనేటటువంటిది ఇంకొక డిఎన్ఏ కాపీని తయారు చేస్తుంది ఎప్పుడైతే ఇంకో డిఎన్ఏ కాపీని తయారు చేస్తుందో ఒక డిఎన్ఏని సెల్లో పెట్టుకొని ఇంకో డిఎన్ఏ ఇంకో సెల్ ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్గా విడిపోతుంది సో ఒక డిఎన్ఏ సెల్లో ఉంటుంది ఇంకో డిఎన్ఏ ఇంకొక సెల్ ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సో అది ఒక సెల్ నుండి ఇంకో సెల్కి సపరేట్ అయిపోయి 2 ఆర్గానిజమ్స్ లేదా 2 సెల్స్గా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది దీస్ 2 cells are of course similar but are they likely to be absolutely
ఐడెంటికల్. సో ఈ విధంగా సేమ్ ఎగ్జాక్ట్ డిఎన్ఏ నుంచి వచ్చినటువంటి సెల్లే కాబట్టి రెండు సెల్స్ సిమిలర్గా ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా సిమిలర్గా ఉంటాయి. ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ విల్ డిపెండ్ ఆన్ హౌ అక్యురేట్లీ ద కాపీయింగ్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ అక్కర్. సో ఇక్కడైతే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. 100% సిమిలర్గా ఉంటాయంటే కొద్ది వరకు డౌట్ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే స్మాల్ వేరియేషన్స్ ఆర్ అక్కర్ ఇన్ కాపీయింగ్ ఆఫ్ డిఎన్ఏ. ఒక్కొక్కసారి ఈ డిఎన్ఏ అనేది కాపీ అయ్యేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి, అంటే తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ఈ తప్పుల వల్ల ఏమవుతుందంటే ఈ డిఎన్ఏలో కొద్దిగా వేరియేషన్స్ అనేటటువంటి మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. No biochemical reaction is absolutely reliable. Therefore, it is only to be expected that the process of copying the DNA will have some variations each time. సో ఇలా మనకు డిఎన్ఏ కాపీ అయ్యేటప్పుడు ప్రతిసారి కూడా కొన్ని వేరియేషన్స్, కొన్ని ఎర్రర్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. సో ఈ ఎర్రర్స్ వలన కొన్ని వేరియేషన్స్ అంటే వైవిధ్యాలు రావడం జరుగుతుంది. యాజ్ అ రిజల్ట్ ద డిఎన్ఏ కాపీయింగ్ జనరేటెడ్ విల్ బి సిమిలర్ బట్ మే నాట్ బి ఐడెంటికల్ టు ద ఒరిజినల్. సో ఈ విధంగా సేమ్ డిఎన్ఏ నుంచి వచ్చినటువంటి సెల్లో కూడా కొద్దిగా వేరియేషన్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. సమ్ ఆఫ్ దీస్ వేరియేషన్స్ మైట్ బి సో డ్రాస్టిక్ దట్ ద న్యూ డిఎన్ఏ కాపీ కెనాట్ వర్క్ విత్ సెల్లర్ ఆపరేటర్స్ ఇట్ ఇన్హెరిట్స్. ఒక్కొక్కసారి ఈ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే అది డ్రాస్టిక్ చేంజెస్ రావడం వల్ల ఆ డిఎన్ఏ సరిగా వర్క్ అవ్వదు, ఆ సెల్స్ చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సచ్ ఎ న్యూ బార్న్ సెల్ విల్ సింప్లీ డై. సో ఈ విధంగా వేరియేషన్స్ అంటే ఉన్న డిఎన్ఏకి ప్రొడ్యూస్ అయినటువంటి డిఎన్ఏకి చేంజెస్ ఎక్కువ ఉన్నట్టయితే ఆ సెల్ అనేటటువంటిది సర్వైవ్ అవ్వదు. ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ కుడ్ స్టిల్ బి మెనీ అదర్ వేరియేషన్స్ ఇన్ ద డిఎన్ఏ కాపీస్ దట్ వుడ్ నాట్ లీడ్ టు సచ్ ఎ డ్రాస్టిక్ అవుట్కమ్. సో ఈ విధంగా డిఎన్ఏ కాపీ అయ్యేటప్పుడు కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి, అంతేగాని ఎక్కువగా వేరియేషన్స్ అనేటటువంటివి ఉండదు. దస్ ద సర్వైవింగ్ సెల్స్ ఆర్ సిమిలర్ టు బట్ సబ్ట్లీ different from each other. This inbuilt tendency of variation during reproduction is the basis for evolution, as we will discuss in the next chapter. So ఈ స్మాల్ వేరియేషన్స్ వల్ల ఈ ఆర్గానిజమ్స్ అనేటటువంటిది ఆ సరౌండింగ్కి అనుగుణంగా సర్వైవ్ అయ్యేటటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది. సో ఈ సర్వైవ్ అయ్యేటటువంటి లక్షణాలను అంటే ఈ వేరియేషన్స్ ఆర్గానిజమ్స్లో ఉండడం వల్ల ఎవల్యూషన్ అంటే వైవిధ్యానికి దారితీస్తుంది. సో ఎవల్యూషన్ అంటే ఏంటి, ఆ వైవిధ్యం అంటే ఏంటి అని మనం నెక్స్ట్ చాప్టర్స్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఆర్గానిజమ్స్ ఎగ్జాక్ట్ కాపీస్ని క్రియేట్ చేస్తాయి అంటే ఎస్, ఖచ్చితంగా ఎగ్జాక్ట్ కాపీని క్రియేట్ చేస్తాయి. అయితే కొద్దిగా వేరియేషన్స్ అంటే కొద్దిగా చేంజెస్ అనేటటువంటి రావడం మనం గమనిస్తూ ఉంటాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్స్. సో ఇప్పుడు మనం డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజంలో వేరియేషన్స్ వస్తాయని చూసాం కదా. సో ఏంటి ఈ వేరియేషన్స్ వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్? పాపులేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫిల్ వెల్ డిఫైన్డ్ ప్లేసెస్ ఆర్ నిచెస్ ఇన్ ద ఎకోసిస్టమ్. సో యూజింగ్ దేర్ ఎబిలిటీ టు రీప్రొడ్యూస్. సో ఒకవేళ పాపులేషన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం కానీ ఒక ప్లేస్లో అంటే ఒక నిచ్లో ఉన్నాయి అనుకుంటే అక్కడ సర్వైవ్ అవ్వడానికి కావాల్సినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ వేరియేషన్స్ వల్ల ఆర్గానిజమ్స్కు లభించడం జరుగుతుంది. ద కన్సిస్టెన్సీ ఆఫ్ డిఎన్ఏ కాపీయింగ్ డ్యూరింగ్ రీప్రొడక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ డిజైన్ ఫీచర్స్ దట్ అల్లో ద ఆర్గానిజం టు యూజ్ దట్ పర్టికులర్ నేచ్. సో ఇలా మనకు డిఎన్ఏ కాపీ అయ్యేటప్పుడు ఆర్గానిజం ఏదైతే ఒక హ్యాబిటాట్లో ఉంటుందో అంటే ఏదైతే ఆర్గానిజం నివసిస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో అవి సర్వైవ్ అవ్వడానికి కావాల్సినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం ద్వారా అది క్యారెక్టర్స్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రీప్రొడక్షన్ ఈజ్ దేర్ ఫోర్ లింక్ టు ద స్టెబిలిటీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ స్పీసీస్. సో ఈ విధంగా రీప్రొడక్షన్ అనేటటువంటి జరగడం వల్ల పాపులేషన్లో స్టెబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఆర్గానిజమ్స్ అంటే మనుషుల్లాగానే, కౌస్ లాగానే, బఫిలోస్ లాగానే ఉంటాయి. సో ఇలా మనకు ఉండడం వల్ల పాపులేషన్స్ అనేవి జనరేషన్ టు జనరేషన్కి ఎలాంటి చేంజెస్ లేకుండా అదే పాపులేషన్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అయితే కొన్ని క్యారెక్టర్స్ మాత్రం డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. హౌఎవర్ నిచెస్ కెన్ చేంజ్ బికాస్ ఆఫ్ రీజన్స్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ఆర్గానిజం. టెంపరేచర్ ఆన్ ఎర్త్ కెన్ గో అప్ ఆర్ డౌన్. సో కొన్నిసార్లు మనకు ఎర్త్ పైన టెంపరేచర్ అనేటటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాటర్ లెవెల్స్ కెన్ వ్యారీ ఆర్ దేర్ కుడ్ బి మెట్రాయిడ్స్ హిట్స్ టు థింక్ ఆఫ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇలా మనకు కొన్ని ఎర్త్ పైన కొన్ని చేంజెస్ జరిగినట్టయితే ఇఫ్ ఎ పాపులేషన్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజం వేర్ suited to a particular niche and if the niche were drastically altered the population could be wiped out. సో ఒకవేళ భూమిపైన చాలా వరకు పాపులేషన్ ఉంటుంది. సో ఏదైనా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ వచ్చినట్టయితే అంటే అక్కడ సడన్గా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్టయితే అప్పుడు ఆ ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోవడం జరుగుతుంది.
However, if some variations were to be present in a few individuals in these populations, there would be some chances them to survive. సో ఇక్కడ అన్ని ఆర్గానిజమ్స్ చనిపోయినా కూడా కొన్ని ఆర్గానిజమ్స్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఆ ప్రకృతి వైపరీత్యాలకు కూడా తట్టుకొని సర్వైవ్ అయ్యేటటువంటి క్యారెక్టర్స్ ఆ ఆర్గానిజమ్స్లో డెవలప్ అయి ఉంటాయి. దీనివల్ల ఈ డిఎన్ఏ కాపీ అయ్యేటప్పుడు కొన్ని వేరియేషన్స్ అని చెప్పాం కదా. సో ఈ వేరియేషన్స్ వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా, ప్రకృతిలో ఏదైనా మార్పులు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని పెరిగే విధంగా ఈ ఆర్గానిజమ్స్ కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్యారెక్టర్స్ వల్ల ఆ ఆర్గానిజం ఆ పర్టికులర్ నిచ్లో, ఆ పర్టికులర్ హ్యాబిటాట్లో నివసించడానికి అనుకూలనాలను కలిగి ఉంటుంది. Thus, if there were population of bacteria living in temperate waters and if the water temperature were to be increased by global warming, most of this bacteria would die, but the few variants resistant to heat would survive and grow further. So, variations is thus useful for the survival of species over time. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇక్కడ బ్యాక్టీరియా అనేటటువంటి ఒక ఆర్గానిజం వాటర్ టెంపరేచర్స్ నార్మల్గా వాటర్లో ఉంటే ఈ వాటర్ టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అంటే భూమిపైన వాటర్ అనేటటువంటిది దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ అన్నీ చనిపోతాయి. కానీ మోస్ట్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా వుడ్ డై, బట్ ద ఫ్యూ వేరియంట్స్ రెసిస్టెంట్ టు హీట్. కొన్ని బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయి, ఈ హీట్కి రెసిస్టెంట్గా ఉంటాయి. అంటే హీట్ను తట్టుకొని పెరిగేటటువంటి కెపాసిటీ వాటికి ఉంటుంది. అన్నిటికీ కాదు, ఓన్లీ ఫ్యూ బ్యాక్టీరియాస్, కొన్ని బ్యాక్టీరియాస్కి మాత్రమే. ఏవైతే హీట్కి తట్టుకొని పెరుగుతాయో ఆ బ్యాక్టీరియాస్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. మిగతా ఆర్గానిజమ్స్ అన్నీ కూడా డై అంటే చనిపోతాయి. సో ఈ విధంగా వేరియేషన్స్ అనేది రావడం వల్ల ఆర్గానిజమ్స్ అవి ఉండేటటువంటి పరిసరాలకు అనుగుణంగా ఆ పరిసరాల్లో పెరిగేటటువంటి అనుకూలనాలను కలిగి ఉంటాయి. సో వేరియేషన్స్ కూడా ఆర్గానిజమ్స్కి ఖచ్చితంగా అవసరం అవుతాయి. సో వేరియేషన్ ఈజ్ దస్ యూస్ఫుల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ స్పీసీస్ ఓవర్ టైమ్. సో ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా సర్వైవ్ అవ్వాలి అంటే ఈ వేరియేషన్స్ కూడా అవసరం అవుతాయి. సో ఈ వేరియేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ వేరియేషన్స్ అన్నీ కూడా రీప్రొడక్షన్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా ఆర్గానిజమ్స్కి రావడం జరుగుతుంది. ఓకే, ఇదే స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.com మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.